హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్నేహ వేదిక లైఫ్ స్టైల్. శనివారం అయితే అమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళాం అనమాట, అండ్ అత్తయ్య వాళ్ళ ఊరు కూడా. సో అక్కడ ఇంకేమేమి తెచ్చేసానో చూసేయండి. ఇవైతే నేరేడు పళ్ళు, ఫుల్ సీజన్ కదా ఇప్పుడు, అమ్మ వాళ్ళ చెట్లు అనమాట. వెళ్ళేటప్పుడే ఒక బాక్స్ అయితే తీసుకొని వెళ్ళాను, మంచిగా స్టోర్ చేసుకొని రావచ్చు కదా, నలిగిపోకుండా ఉంటాయనేసి. అండ్ అల్లినేడుగాయలు అయితే ఒక బాక్స్కి, మళ్ళీ ఒక 2-3 కవర్లకి అయితే బీక్కున్నా. ఆ నెక్స్ట్ అయితే కుకుంబర్ కూడా తీసుకొచ్చాను అనమాట, తోటలోటివి ఇవన్నీ కూడా. అండ్ మ్యాంగోస్ కూడా అంతే, అన్నీ ఫ్రెష్ తోటలోటివి, చెట్లలోటివి అనమాట, ప్యూర్. ఆ నెక్స్ట్ అయితే పచ్చి మామిడికాయలు కూడా పీక్కుంటున్నాను. ఇవైతే అత్త వాళ్ళ ఊర్లో అనమాట మామిడికాయలు. కీరా వచ్చేసి అమ్మ వాళ్ళ తోటలోది. అండ్ సపోటాలు అయితే 4-5 దొరికినాయి ఫ్రెండ్స్, వాటిని కూడా వదలకుండా పీక్కొని వచ్చేసాను అమ్మ వాళ్ళ చెట్లు. అండ్ నెక్స్ట్ బీరకాయలు, కాకరకాయలు అండ్ చిక్కుడుకాయలు, ఇవన్నీ మా తోడికోడల తోటలో అనమాట. సో అమ్మాయి అయితే ఉన్నాయి పీక్కొని వెళ్ళండి అంటే వెళ్ళి పీక్కొని వచ్చాను అనమాట. అన్నీ ఒక్కొక్క రోజు కాయలు దొరికాయి చాలు మనకి. ఇక్కడ డబ్బులు పెట్టుకొని అందులో మందులంతా వాడింటారు కదా, సో వీళ్ళైతే ఇంటికే పెట్టుకున్నారనమాట, ఎక్కువ మందులు కొట్టరు. అలాగే మొక్కజొన్న కూడా పీక్కున్నా. బెండకాయలు అయితే కొన్ని దొరికినాయి. ఆ నెక్స్ట్ అయితే ఫుల్ టమాటో పీక్కొచ్చుకున్నాను అనమాట. ఫ్రిడ్జ్లో ఒక బాక్స్కి పెట్టుకుంటే 4 రోజుల పాటు స్టోర్ ఉంటుంది టమాటో, నాటి టమాటో. సో అవి. అండ్ నెక్స్ట్ అయితే రోజా పూలు అనమాట, అమ్మ వాళ్ళ చెట్లోటివి. అండ్ ఇవైతే మల్లెపూలు, అమ్మ వాళ్ళ ఊర్లోనే ఒక అక్క అయితే ఎత్తుకొని వచ్చిందనమాట, బయలుదేరుతున్నప్పుడు ఉండు మల్లెపూలు ఉన్నాయి ఇస్తాననేసి. ఊర్లో వాళ్ళ ప్రేమలు ఎలా ఉంటాయి ఫ్రెండ్స్, మనం అపురూపంగా వెళ్తామా, వాళ్ళు మనల్ని ఒక విఐపీని ట్రీట్ చేసినట్టు చేస్తారనమాట. చాలా ఖుషి అవుతుంది అప్పుడే. సో ఇలా టమాటాలన్నీ అయితే స్టోర్ చేసేసుకున్నా ఫ్రిడ్జ్లో బాక్స్కి. ఒక వన్ మంత్ అయితే వాడుకోవచ్చు నేను ఈ టమాటోస్ని, ఏవి పాడవవు అనమాట, చాలా రోజులే వస్తాయి. సో అంతే ఫ్రెండ్స్, ఇవన్నీ అమ్మ వాళ్ళ ఊరు వెళ్ళి తిరుగులాడుకొని అత్త వాళ్ళ ఊరిలో కూడా అన్నీ ఇన్ని తెచ్చుకున్నాను అనమాట. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇప్పుడు వీటన్నిటిని ప్యాకింగ్ చేసేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.